పుష్ప 3 ర్యాంపేజ్. ఈ మూవీ స్టోరీలో ఏమేమి ఉండబోతుంది అంటే, పార్ట్ 2లో చూపించిన జాల్ రెడ్డి శ్రీవల్లిని ఎలా ఇబ్బంది పెట్టి చంపబోతున్నాడు, జగపతి బాబు యొక్క వాళ్ళ అన్నదమ్ములను చంపినందుకు పుష్పపై పగను ఎలా తీర్చుకుంటాడు, పార్ట్ 2 చివరిలో జగపతి బాబు చెప్పిన అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు, పుష్ప 3 ర్యాంపేజ్లో ర్యాంపేజ్ అంటే అర్థం ఏమిటి, వేర్ ఇస్ పుష్ప అని గ్లిప్స్ని ఎందుకు చూపించడం జరిగింది, పుష్ప చివరికి శత్రువులందరికీ సమాధానం చెబుతాడా, ఈ ప్రశ్నలన్నిటికీ పార్ట్ 3 మూవీ సమాధానం చెప్పబోతుంది. సో నేను పుష్ప పార్ట్ 3 ర్యాంపేజ్లో జరగబోయే ఫుల్ స్టోరీని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, పుష్ప పార్ట్ 2లో అల్లు అర్జున్ యొక్క యాక్టింగ్ నచ్చితే వైల్డ్ ఫైర్ అని కామెంట్ చేయండి. అలాగే మేము ఇంత కష్టపడి ఈ వీడియో చేసినందుకు ఈ వీడియోకి ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100K లైక్స్. ఇలా మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేస్తే ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. అప్పుడు మన అల్లు అన్నయ్య నేషనల్ కాదు, పక్కా ఇంటర్నేషనల్ అవుతాడు. సో తప్పకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా పార్ట్ 3 స్టోరీలోకి వెళ్ళిపోదాం. పుష్ప ర్యాంపేజ్ 3. ర్యాంపేజ్ అంటే అతి క్రూరంగా, ఎవరిని లెక్క చేయకుండా, అతి భయంకరంగా తనకు నచ్చినట్లు వైలెన్స్ ని చేయడాన్ని ర్యాంపేజ్ అని అంటాం. అంటే ఇక్కడ పుష్ప చాలా వైలెన్స్ ని చేస్తాడు అని అర్థం. ఇక పార్ట్ 3 కథలోకి వెళ్తే, పుష్ప వాళ్ళ అన్న కూతురు యొక్క పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడ ఫ్లవర్ బుకేపై ఒక డేంజర్ డెవిల్ లోగో ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ పార్ట్ 3 మూవీలో ఇతడే మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడు. ఈ మెయిన్ విలన్ ని జగపతి బాబు పరిచయం చేస్తున్నట్లు పార్ట్ 2లో చివరిలో చూపిస్తారు. ఇతడు మన ఇండియాలోని మొత్తం మైనింగ్లను ఆపరేట్ చేస్తూ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా, ఒక పెద్ద గూండాగా ఉంటాడు. అందుకే పార్ట్ 2 చివరిలో ఆ పెళ్లి జరుగుతూ ఉన్న ఫంక్షన్ హాల్ పేలిపోయినట్టు చూపిస్తారు. కానీ అక్కడ నిజానికి అదే ఫంక్షన్ హాల్ పేలిపోయి ఉండదు. ఇలా బ్లాస్ట్ చేస్తారని పుష్ప ముందుగానే గ్రహించి ఉంటాడు. అందువలన పుష్ప అదే బాంబులను ఆ జగపతి బాబు యొక్క 4 అపార్ట్మెంట్లలో సెట్ చేసి ఉంటాడు. అలా మెయిన్ విలన్ బ్లాస్ట్ చేసినప్పుడు ఆ జగపతి బాబు యొక్క 4 అపార్ట్మెంట్లు పేలిపోయి ఉంటాయి. ఇక అక్కడితో పుష్ప తప్పించుకొని తన ఫ్యామిలీని సేఫ్ గా ఉంచుకోగలుగుతాడు. ఇదంతా జగపతి బాబు చేపించి ఉంటాడని గ్రహించిన పుష్ప వార్నింగ్ ఇవ్వడానికి జగపతి బాబు దగ్గరికి వెళ్తాడు. అక్కడ పుష్ప జగపతి బాబుతో ఇలా అంటాడు, కేవలం అన్న కూతురిని ఎత్తుకుపోయినందుకే ఇంత విధ్వంసాన్ని సృష్టించాను. ఇక అలాంటిది నువ్వు నా ఫ్యామిలీని మొత్తం చంపడానికి ట్రై చేశావు. నిన్ను ఇక్కడే చంపాలని ఉంది. కానీ మీరు మా నాన్నగారి వయసు ఉన్నవారు. మీరు కూడా మీ అన్నదమ్ములు పోవడం వల్ల అలా బాధతో చేసి ఉంటారని ఇక్కడితో నేను వదిలేస్తున్నా. మీరు కూడా మర్చిపోతే మంచిది అని అంటాడు. కాదు కూడదు అంటే, నా ఫ్యామిలీ జోలికే వస్తా అంటే రపా రపా అని నీ తలని నరికి పడేస్తా అని కాలు మీద కాలు వేసుకొని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక జగపతి బాబు పుష్పాని చంపేయాలని చాలా రకాలుగా ప్లాన్లు చేస్తూ ఉంటాడు. అప్పుడు అతడికి ఒక ఐడియా వస్తుంది. అదేమిటంటే, పుష్పాని చంపాలంటే బలమైన శత్రువులు కావాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు జగపతి బాబు పుష్ప యొక్క శత్రువులు ఎవరెవరున్నారో అందరినీ పిలిపించి మీటింగ్ వేస్తాడు. ఆ మీటింగ్ కి జాల్ రెడ్డి, మంగళం సీను, అతడి పెళ్ళం మరియు బన్వర్ సింగ్ సికావత్ వచ్చి ఉంటారు. వీళ్ళకి సపోర్ట్ గా ఒక క్రూరమైన వ్యక్తిని పరిచయం చేస్తారు. ఆ వ్యక్తి గురించి చెప్తూ ఉంటే జాల్ రెడ్డి, మంగళం సీను మరియు బన్వర్ సింగ్ సికావత్ భయపడిపోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ పార్ట్ 3 మూవీలో మెయిన్ విలన్ గా ఉంటాడు. అతడి ఎత్తు 7.5 అడుగులు, 300 కేజీల బరువుతో ఉంటాడు. అతడి ఆకారం, రూపం చూస్తేనే శత్రువు సగం చనిపోవాల్సిందే అలా ఉంటాడు. ఆ విలన్ ముందు బన్వర్ సింగ్ సికావత్ నిలబడితే ఒక చిన్న పిల్లవాడిలా కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు బన్వర్ సింగ్ సికావత్ ఇలా అనుకుంటాడు, వీడేంట్రా ఇంత భారీగా ఉన్నాడు అని. అప్పుడు బన్వర్ సింగ్ సికావత్ జగపతి బాబుతో ఇలా అంటాడు, సార్ మీరు ఈ వ్యక్తిని ఎక్కడ నుంచి తెప్పించారో నాకైతే తెలియదు. కానీ పుష్పాని చంపడానికి ఇతడు ఒక్కడే చాలా అనుకుంటా. మేమంతా అవసరం లేదు అనుకుంటా అని అంటాడు. అప్పుడు జగపతి బాబు ఇలా అంటాడు, పుష్పాని అంత సింపుల్ గా చంపేస్తే ఎలా ఉంటుంది, అలా అస్సలు బాగోదు అని అంటాడు. అప్పుడు జాల్ రెడ్డి, అవును సార్, మీరు చెప్పినది నిజమే. ఆ పుష్పగాడు అంత ఈజీగా చనిపోతే పెద్దగా కిక్కు రాదు. ఈ గతి నాకు పట్టడానికి కారణం శ్రీవల్లి. ఆ శ్రీవల్లిని నేను పుష్ప కళ్ళ ముందే చంపాలి. అది కూడా చాలా దారుణంగా, పుష్ప ఎదురుగా అతడు చూస్తూ ఉండంగానే చంపేయాలని అంటాడు.
ఇక ఆ తర్వాత బన్వర్ సింగ్ సికావత్ ఇలా అంటాడు, మీరు చెప్పినది కరెక్టే సార్, పుష్పాని అంత సింపుల్గా చంపేస్తే మన పగ చల్లారదు. అందుకే నేను అతడు స్మగ్లింగ్ చేసేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా లీగల్గా పట్టించాలి అని అనుకుంటున్నా అని అంటాడు. ఇక ఆ తర్వాత మంగళం సీను పెళ్ళం ఇలా అంటుంది, పుష్ప నా తమ్ముడిని చాలా దారుణంగా చంపాడు, చివర్లో నేను పుష్పాని నేనే చంపాలి అని అంటుంది. ఇక మంగళం సీను పుష్పను చంపిన తర్వాత నాకు సిండికేట్ని అప్పగించాలి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ చెప్తూ ఉన్న ఒక్కొక్క మాటని వింటూ ఉంటే పుష్ప మీద ఎంత పగ ఉందో అర్థం చేసుకొని జగపతి బాబు గట్టిగా నవ్వుతాడు. ఈ మాత్రం పగని పంచుకుంటే చాలు, పుష్పాని మనం ప్లాన్ వేసి ఈజీగా చంపవచ్చు అని అంటాడు. ముందుగా బన్వర్ సింగ్ సికావత్ తన పగను తీర్చుకుంటానని చెప్తాడు. అప్పుడు మంగళం సీను కూడా సికావత్కి సపోర్ట్ చేస్తూ పుష్పాని స్మగ్లింగ్ చేసేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని అంటాడు. ఇక 2000 టన్నుల డీలింగ్ అయిపోయిన తర్వాత పుష్ప జపాన్లో 10,000 టన్నుల ఎర్రచందనం ఒక పెద్ద డీలింగ్ కుదురుతుంది. పుష్ప ఆ 10,000 టన్నుల సరుకును 50,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ సరుకును కేవలం 30 రోజుల్లోపే డెలివరీ చేయాలని జపాన్ వాళ్ళు అడిగి ఉంటారు. అందుకోసం పుష్ప ఈసారి ఎర్రచందనం చెట్లను కట్ చేయడానికి కటింగ్ మిషన్లను యూజ్ చేసి చాలా ఎక్కువ మొత్తంలో సరుకును రెడీ చేస్తూ ఉంటాడు. ఈ 10,000 టన్నుల జపాన్ డీలింగ్ గురించి జగపతి బాబుకు అలాగే బన్వర్ సింగ్ సికావత్కి తెలుస్తుంది. పుష్ప ఈసారి కూడా ఆ 10,000 టన్నుల సరుకును నదీ మార్గం ద్వారా తరలిస్తాడని అనుకుంటాడు. కానీ ఈసారి పుష్ప ఆ 10,000 టన్నుల సరుకును వాళ్ళ నుంచి ఎలా తప్పించాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న 10 అతిపెద్ద షిప్పులను లీగల్గా ఉన్న వాటిని కొనేస్తాడు. అంటే ఆ షిప్పులు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్కి చెందిన షిప్పులు. అలాంటి షిప్పుల్లో ఉన్న కంటైనర్స్లో ఎర్రచందనం సరుకును లోపల పెట్టి ఆ కంటైనర్స్పై మన గవర్నమెంట్ స్టాంపు మరియు లాక్ని ప్రొవైడ్ చేస్తారు. దానిని ఓపెన్ చేయడానికి ఆ డెలివరీని రిసీవ్ చేసుకున్న వ్యక్తికి మాత్రమే అధికారం ఉంటుంది. అందువలన సరుకు జపాన్కి సేఫ్గా చేరుతుంది అన్న ఉద్దేశంతో అలా ప్లాన్ చేసి ఉంటాడు పుష్ప. అలా జపాన్ డీలింగ్ ప్రకారమే పుష్ప 30 రోజుల్లోపే బన్వర్ సింగ్ సికావత్కి దొరకకుండా సరుకును జపాన్కి సేఫ్గా చేరుస్తాడు. అందువలన జపాన్ వాళ్ళు వెంటనే 40,000 కోట్ల డబ్బును పంపిస్తారు. ఆ డబ్బును పుష్ప రిసీవ్ చేసుకుంటాడు. ఇంకా 10,000 కోట్ల బ్యాలెన్స్ని త్వరలోనే 30 రోజుల్లో ఇస్తామని ఆ జపాన్ వ్యక్తి అంటాడు. అప్పుడు పుష్ప సరే అట్టే కాని అని అంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత సింగపూర్కి, మలేషియాకి, దుబాయ్కి ఇలా మొత్తం 50,000 టన్నుల సరుకును ఇస్తానని డీలింగ్ని కుదుర్చుకొని ఉంటాడు. అప్పుడు పుష్పకి ఒకటి అర్థమవుతుంది, కేవలం శేషాచలంలో ఉన్న సరుకును మొత్తం కొట్టిన 50,000 టన్నుల సరుకు కాదని గ్రహిస్తాడు. సో పుష్ప ముందుగా దుబాయ్కి 20,000 టన్నుల సరుకును పంపించాలని, అది కూడా కేవలం 1 వారంలోనే పంపించాలని అనుకుంటాడు. ఇక్కడ పుష్ప బిజినెస్ అనేది పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ పుష్పకి ఆశకి హద్దు లేకుండా పోతుంది. అలా ఆ రోజు శేషాచలం అడవి నుంచి 20,000 టన్నుల సరుకును పుష్ప యొక్క చేతి గుర్తు ఉన్న కంటైనర్స్లో ఆ సరుకును చెన్నైకి పంపిస్తూ ఉంటాడు. ఈ ఇన్ఫర్మేషన్ జగపతి బాబుకి బన్వర్ సింగ్ సికావత్కి తెలుస్తుంది. అప్పుడు బన్వర్ సింగ్ సికావత్ పుష్పని రెడ్ హ్యాండెడ్గా పట్టించి అరెస్ట్ చేయాలని అనుకుంటాడు. అప్పుడు జగపతి బాబు నీతో పాటు 7.5 అడుగుల వ్యక్తిని తీసుకొని వెళ్ళు అంటాడు. బన్వర్ సింగ్ సరే అని అతడిని తీసుకొని వెళ్తాడు. ఈసారి సరుకు ఎక్కువగా ఉండటంతో అక్కడ పుష్ప కూడా ఆ సరుకు ఉన్న లారీలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అక్కడ శేషాచలం అడవి నుంచి చెక్ పోస్ట్ దాటుతూ ఉన్నప్పుడు బన్వర్ సింగ్ సికావత్ ఆ లారీలను ఆపేస్తాడు. అక్కడ మొత్తం లీగల్ కంటైనర్స్ కావడంతో ఆ కంటైనర్స్ పై గవర్నమెంట్ సీలు, స్టాంపు, లాక్స్ ఉంటాయి. అవి బన్వర్ సింగ్ సికావత్ ఆ కంటైనర్స్ లను ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఉండదు. అప్పుడు బన్వర్ సింగ్ సికావత్ జగపతి బాబుకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు జగపతి బాబు బన్వర్ సింగ్ సికావత్ తో ఇలా అంటాడు, నువ్వు అస్సలు ఆలోచించకుండా ఆ కంటైనర్స్ ని ఓపెన్ చేసి మీడియాని పిలిపించి అందులో ఉన్న ఎర్రచందనం సరుకును చూపించి మీడియా ముందరే పుష్పని అరెస్ట్ చేయమని చెప్తాడు. అప్పుడు వెంటనే బన్వర్ సింగ్ సికావత్ మీడియాకు ఫోన్ చేసి అక్కడ చెక్ పోస్ట్ దగ్గరికి రమ్మని చెప్తాడు. అప్పుడు అక్కడ మీడియా చేరుకుంటుంది. తర్వాత ఆ కంటైనర్స్ ని ఓపెన్ చేసి చూడటానికి వెళ్తాడు. ఆ కంటైనర్ ని ఓపెన్ చేసేటప్పుడు 1 సెకండ్ ఆగి పుష్ప తనకు చేసిన అవమానాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. పుష్ప ముఖం చూస్తూ ఈసారైనా నన్ను మోసం చేయడం లేదు కదా
అంటూ ఆ కంటైనర్ని ఓపెన్ చేసి చూస్తాడు. ఆ కంటైనర్స్లలో నిజంగానే ఎర్రచందనం ఉంటుంది. అక్కడ ఉండే మీడియా మొత్తం ఆ ఫోటోలను వీడియోలను తీసుకుంటుంది. పుష్ప అక్కడ జరిగే దానికి ఏమి రియాక్ట్ కాకుండా నిశ్శబ్దంగా ఉంటాడు. అలా నిశ్శబ్దంగా ఉన్న పుష్పని చూసి కేశవ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు బన్వర్ సింగ్ శెఖావత్ పుష్పని అరెస్ట్ చేస్తాడు. పుష్పతో పాటు కేశవని కూడా అరెస్ట్ చేస్తారు. బన్వర్ సింగ్ వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాడు. ఇలా పుష్ప అరెస్ట్ అవ్వడం అనేది అక్కడ ప్రజలు అస్సలు నమ్మలేకపోయారు. ఇక పుష్ప యొక్క భార్య శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. అలా మొత్తం ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే బన్వర్ సింగ్ శెఖావత్ పుష్పని అరెస్ట్ చేసినప్పుడు పుష్ప ఇలా అంటాడు, పుష్పగాడు అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా, వైల్డ్ ఫైర్ అని నవ్వుతాడు. అలా పుష్ప నవ్వును చూసి బన్వర్ సింగ్ శెఖావత్ ఆశ్చర్యపోతాడు. పుష్ప, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? ఇక నీ పని అయిపోయింది, నువ్వు చావడం ఖాయమని అంటాడు. అప్పుడు పుష్ప, నువ్వేంట్రా నన్ను అరెస్ట్ చేసేది? నేను అరెస్ట్ అవ్వాలని అనుకున్నా కాబట్టే నేను అరెస్ట్ అయ్యాను. ఇక్కడ నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్ట్ అవ్వలేదు. ఇది పుష్పగాడి రూల్ అని అంటాడు. కానీ ఇంకా అప్పుడు పుష్ప ఏం చెప్తున్నాడో బన్వర్ సింగ్ శెఖావత్కి అర్థం కావడం లేదు. అప్పుడు పుష్ప ఇలా అంటాడు, ఇప్పుడు పుష్పగాడు లోకల్ కాదు, నేషనల్ కాదు, పక్క ఇంటర్నేషనల్ అనే అంటాడు. అంటే ఇక్కడ మనం ఏమి అర్థం చేసుకోవాలంటే పుష్ప ఇలా అరెస్ట్ కాకముందే దేశంలో ఉన్న గవర్నమెంట్ని, రాజకీయ నాయకుల్ని, పెద్ద పెద్ద గుండాలని, మన భారతదేశంలోని ప్రజలందరినీ డబ్బుతో కొనేస్తాడు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే స్మగ్లింగ్ చేస్తూ ఉన్నప్పుడు పుష్పని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు ఆ తీసిన ఫోటోలు, వీడియోలు, ఆ ఛానల్స్ అన్నిటినీ డబ్బుతో కొనేస్తాడు. అంటే ఇక్కడ పుష్ప ఎలాంటి స్మగ్లింగ్ కానీ తప్పు చేయలేదు అని అర్థం. అప్పుడు శెఖావత్ పై సామాన్య ప్రజలందరూ పుష్ప ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశావంటూ ధర్నాలు చేస్తారు. అప్పుడు ఈ విషయమంతా జగపతి బాబుకి, జాలిరెడ్డికి, మంగళం సీనుకి తెలుస్తుంది. అప్పుడు జగపతి బాబు బన్వర్ సింగ్ శెఖావత్తో ఇలా అంటాడు, పుష్పని ఈరోజు రాత్రి అడవికి తీసుకెళ్లి పర్సనల్గా చంపేయండి అని చెప్తాడు. మిగతాదంతా నేను చూసుకుంటానని జగపతి బాబు చెప్తాడు. అప్పుడు బన్వర్ సింగ్ సరే అంటూ ఆ రోజు రాత్రికి ఎవ్వరికి తెలియకుండా శేషాచలం అడవిలోకి పుష్పాన్ని తీసుకుని వెళ్తాడు. అక్కడ 40 రౌండ్లు కాల్పులు జరుపుతారు. అక్కడ ఎస్పీ అయిన గోవిందప్ప పుష్పాన్ని తప్పిస్తాడు. ఇక్కడ గోవిందప్ప పుష్పాన్ని తప్పించడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేమిటంటే పుష్ప ఆ స్మగ్లింగ్ చేస్తూ సంపాదించిన డబ్బులు మొత్తం ప్రజల కోసం ఖర్చు చేస్తూ ఉంటాడు అని గోవిందప్పకు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న గోవిందప్ప పుష్ప చాలా మంచి వ్యక్తి, కానీ పైకి స్మగ్లింగ్ చేస్తూ అందరికీ చెడ్డవాడిలా కనిపిస్తాడని అనుకుంటాడు. అందుకే పుష్పాని శేషాచలం అడవిలో తప్పిస్తాడు. అప్పుడు అక్కడ పోలీసులు పుష్పాని అడవిని గాలిస్తూ ఉన్నప్పుడు పుష్ప యొక్క షర్ట్ కనిపిస్తుంది. ఆ షర్ట్ మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంటుంది. అది చూసిన పోలీసులు మీడియాతో పుష్ప ఇక చనిపోయాడని చెప్తారు. అది విన్న ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉంటారు. వేరేష్ పుష్ప అంటూ భయంకరంగా ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నిజానికి పుష్ప చనిపోయి ఉండడు. ఎలా అంటే పుష్ప అడవిలోకి వెళ్ళేటప్పుడు అక్కడికి పులి ఎదురవుతుంది. అప్పుడు పుష్పాన్ని చూసి పులి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. తర్వాత పుష్పపై ఆ పులి ఎగురుతుంది. అలా ఎగిరినప్పుడు పుష్ప పులి యొక్క గొంతును కొరికి చంపేస్తాడు. అలా ఆ పులిని పుష్ప చంపినప్పుడు తన షర్ట్కి పులి యొక్క రక్తం అంటుకుంటుంది. అందువలన పుష్ప ఆ షర్ట్ని అక్కడే వదిలేసి వెళ్తాడు. ఆ షర్ట్ని చూసిన పోలీసులు ఇక పుష్ప చనిపోయాడని చెప్పారు. కానీ ఒక ఛానల్లో సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్ని చూపిస్తారు. అందులో పుష్ప రావడం వలన పులి 2 అడుగులు వెనక్కి వేయడం కనిపిస్తుంది. అది చూసిన ప్రజలు ఇంకా పుష్ప బతికే ఉన్నాడని చాలా ఆనందపడతారు. బన్వర్ సింగ్ శెఖావత్ పుష్ప ఊరికి వెళ్ళి అక్కడ ప్రజలను ఇలా అడుగుతాడు, పుష్ప కోసం మీరు ధర్నాలు చేయడం ఏంటి? పుష్ప ఒక స్మగ్లర్ కదా, మన గవర్నమెంట్ని, మన దేశాన్ని మొత్తం దోచుకున్న ఒక కిరాతకుడని అంటాడు. అప్పుడు ప్రజలందరూ ఇలా అంటారు, పుష్ప మీకు ఒక స్మగ్లర్ అని మాత్రమే తెలుసు, కానీ పుష్ప తాను సంపాదించిన డబ్బుతో ఏం చేస్తున్నాడో నీకు తెలుసా అని ప్రజలందరూ అంటారు. కొంతమందికి హార్ట్ ఆపరేషన్స్, కొంతమందికి పెళ్లిళ్ళు చేశాడు, ఇంకా కొంతమందికి ఇళ్లను కట్టిస్తూ వారందరికీ ఆర్థికంగా పుష్ప ఆదుకున్నాడు. ఇవన్నీ మాటలు అక్కడి జనాలు బన్వర్ సింగ్ శెఖావత్తో చెప్తారు. అది విన్న బన్వర్ సింగ్ శెఖావత్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇక పుష్పాన్ని చంపడం కరెక్ట్ కాదని
జగపతి బాబు నుంచి పుష్పాని ఎలాగైనా కాపాడాలని అనుకుంటాడు. ఇదంతా తెలుసుకున్న జాలరెడ్డి శ్రీవల్లిని చంపడానికి వెళ్తాడు. అలా చంపడానికి వెళ్ళినప్పుడు శ్రీవల్లి కడుపుపై జాలిరెడ్డి తన్నుతాడు. ఆమెకి పురిటి నొప్పులు వస్తాయి. అప్పుడే పుష్పకి కొడుకు జన్మిస్తాడు. అప్పుడు సడన్ గా ఒక్కసారిగా పుష్ప వచ్చి జాలరెడ్డిని నరికి చంపేస్తాడు. ఇంకా జగపతి బాబుకి అర్థమైన విషయం ఏమిటంటే పుష్ప భారతదేశం మొత్తం డబ్బుతో కొనేశాడు. సో పుష్పని ఎవ్వరు ఏమి చేయలేరు. అందుకే జగపతి బాబు ఒక నిర్ణయానికి వస్తాడు. తానే స్వయంగా పుష్పని చంపాలని నిర్ణయించుకుంటాడు. జగపతి బాబు పుష్ప వాళ్ళ ఫ్యామిలీని చంపడానికి ప్లాన్లు వేస్తూ ఉంటాడు. కానీ పుష్ప తప్పిస్తూ వస్తూ ఉంటాడు. ఇక చివరిగా జగపతి బాబుని కూడా చంపేస్తాడు. ఇక మంగళం సీను పుష్పకి పార్ట్నర్ గా ఉండిపోతాడు. ఇక యథావిధిగా పుష్ప మళ్ళీ తన ఇండియాని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని తన సరుకును మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ గా అమ్ముకుంటూ డబ్బులను సంపాదిస్తూ వస్తాడు. అలా పుష్ప అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాడు. ఇక్కడితో పుష్ప పార్ట్ 3 కథ ముగుస్తుంది. మీకు పుష్ప పార్ట్ 4 స్టోరీ మీకు కావాలనుకుంటే పుష్ప పార్ట్ 4 వరల్డ్ ఫైర్ అని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ కావాలంటే నేను చెప్పిన 1 lakh లైక్స్ కి